అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక మతం పైన ఒక మతాన్ని అనుసరిస్తున్నటువంటి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఇన్ అవర్ స్టేట్ ఈస్ బీయింగ్ డెస్ట్రాయిడ్. రిలీజియస్ హార్మనీ ఈస్ బీయింగ్ డెస్ట్రాయిడ్. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, మత విద్వేషాలు ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో మనం చూసుండం. అన్ని మతాల వారు కూడా సఖ్యతగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల కాలంలో హిందూయిజం కానివ్వండి, క్రిస్టియానిటీ కానివ్వండి, ఇస్లాం కానివ్వండి, ఇంకా మిగతా రకాలైనటువంటి అన్ని మైనారిటీ వర్గాలని కూడా సరి సమానంగా చూస్తూ ఎవరిని కూడా తక్కువ చేసి చూడకుండా, ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా, సెక్యులర్ ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఒక రిలీజియస్ హార్మనీ ఉండే విధంగా పరిపాలన సాగించాం. ఉదాహరణకి ముస్లింస్ కి రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తే, క్రిస్టియన్స్ కి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి క్రిస్మస్ కానుకనిచ్చాం. హిందువులు సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సంక్రాంతి కానుకనిచ్చాం. అదేవిధంగా ఏ పథకాన్ని మేము అమలు చేసినా, పెళ్లి కానుకలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏ పథకాలైనా కూడా అన్ని మతాల వారికి కూడా సరి సమానంగా ఫలాలన్నీ దక్కే విధంగా మేము అవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మేము ఆ రోజున పరిపాలన సాగించడం జరిగింది. కానీ ఇవాళ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన దగ్గర నుంచి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అనేక సంఘటనలు మనం చూసాం. ముందుగా మనం తిరుమల విషయాన్ని మనం చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించి తిరుమల కొండపైన పెద్ద ఎత్తున అన్యమత ప్రచారం జరగటాన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అటువంటి సంఘటనలు, అన్యమత ప్రచారం జరుపుతున్నటువంటి సంఘటనలు అనేకం తిరుమల కొండపైన మనం చూసాం. అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేటటువంటి భక్తులు ఉపయోగించేటటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో, తిరుమలకు వెళ్లేటటువంటి బస్సులకి సంబంధించినటువంటి బస్ టికెట్లు వెనకమాల మరి అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి మెటీరియల్ ని ముద్రించడాన్ని మనం చూసాం. ఆ విధంగా తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, శ్రీవారిని ఒక రకంగా తిరుమల శ్రీవారిని అగౌరవపరిచే విధంగా, అంటే ఎటువంటి భక్తిభావం లేకుండా అటువంటి అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడాన్ని మనం చూసాం. అదేవిధంగా ఆ తర్వాత కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆఖరికి అఫీషియల్ గా సర్క్యులర్లు కూడా జారీ చేసింది. అంటే ఒక్క శ్రీవారి దేవాలయానికి సంబంధించే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని లాక్కునే ప్రయత్నం చేస్తూ, ఇది జూలై 4, 2019న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ వారు విడుదల చేసినటువంటి సర్క్యులర్, అన్ని జిల్లాల కలెక్టర్లకి వారు విడుదల చేసినటువంటి సర్క్యులర్. దీనిలో చాలా స్పష్టంగా ఎండోమెంట్ ల్యాండ్స్ బిలాంగింగ్ టు టెంపుల్స్ అండ్ చౌల్ట్రీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్స్ అని చెప్పి, పేదలకు ఇళ్ల పట్టాలకి మీరు దేవాలయాలకు చెందినటువంటి భూములను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ సర్క్యులర్ లో వాళ్ళు పొందుపరచడం బట్టే మనకు అర్థమవుతోంది ఏ విధంగా వీళ్ళు ఒక మతానికి చెందినటువంటి వారి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారో, దేవాలయాలపైన ఏ రకంగా దాడి చేస్తా ఉన్నారో ఈ మన్మోహన్ సింగ్ గారు విడుదల చేసినటువంటి సర్క్యులర్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఇంకా అనేక సంఘటనలు ఈ మధ్యనే మనం చూసాం. సింహాచలం దేవాలయానికి సంబంధించినటువంటి మాన్సాస్ ట్రస్ట్ ని కబ్జా చేసి ఆ దేవాలయాలకు, ఆ సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి 1000 ఎకరాల భూమిని ఈ రోజున కాజేసే ప్రయత్నం చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. విజయసాయిరెడ్డి దానిలో కీలక భూమిక పోషిస్తూ ఉన్నాడు. రాత్రికి రాత్రి అశోక్ గజపతి రాజు గారు వంటి ఒక నిజాయితీ పరుణ్ణి కొన్ని దశాబ్దాలుగా సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడుతూ మరి స్వామివారి సేవలో ఉన్నటువంటి కుటుంబం, మరి అటువంటి వ్యక్తిని అశోక్ గజపతి రాజు గారిని రాత్రికి రాత్రి తొలగించి ఈ రోజున మాన్సాస్ ట్రస్ట్ ని ఏ విధంగా దుర్మార్గంగా కబ్జా చేశారో మనం చూసాం. అంతేకాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు నూతన రాజధానిలో శ్రీవారికి ఒక మంచి దేవాలయం ఉండాలని చెప్పి 25 ఎకరాల భూమిని కేటాయించి 150 కోట్ల రూపాయలతో శ్రీవారి దేవాలయ నిర్మాణానికి మేము ఆ రోజున శంకుస్థాపన చేస్తే, ఈ రోజున ఈ ముఖ్యమంత్రి అత్యంత దుర్మార్గంగా మీ శ్రీవారికి అంత పెద్ద దేవాలయం అవసరం అమరావతి రాజధానిలో, ఆ స్థాయిలో దేవాలయం ఎందుకు కట్టాలి అని చెప్పి ఆ పనులన్నింటినీ కూడా నిలిపివేసి 150 కోట్లతో దేవాలయం కట్టక్కర్లేదు, ఏదైనా ఉంటే ఒక 10-15 కోట్లలో మీరు కట్టి ముగించేసేయండి అని చెప్పి ఈ రోజున ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే నాకు అర్థం కావట్లేదు, హిందువులు శ్రీవారికి ఒక మంచి దేవాలయం కావాలనుకోవటం తప్ప
ఈ రోజున శ్రీవారికి అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక మంచి దేవాలయం నిర్మించాలని గత ప్రభుత్వం భావించడం తప్ప ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో అమెరికా లాంటి దేశాల్లోనే శ్రీవారికి పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తూ మరి భక్తులు తమ భక్తి భావాన్ని చాటుకుంటూ ఉన్నారు. అటువంటిది గత రాష్ట్ర ప్రభుత్వం మరి అటువంటి దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు నిలిపివేశాడో సమాధానం చెప్పాలి వాళ్ళ హిందువులందరికీ కూడా. ఇవాళ మేము అన్ని మతాల వారికి కూడా మా ముస్లింస్ సంబంధించి గతంలో హౌస్ నిర్మాణానికి కానివ్వండి, మస్జిద్దులు వాళ్ళు నిర్మించుకోవడానికో లేదంటే వాళ్ళు షాదీఖానాలు నిర్మించుకోవడానికో, మస్జిద్దులకి ఏమైనా రిపేర్స్ ఉంటే చేసుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్థిక సహాయం చేశాం. క్రిస్టియన్స్ సంబంధించి పాస్టర్లకు ఆర్థిక సహాయం చేశాం. ఎవరు కూడా ఏ మతాన్ని అనుసరించేవారైనా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ దేవాలయాలు నిర్మించుకోవాలనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ఇవాళ క్రిస్టియన్స్ పెద్ద పెద్ద చర్చిలు నిర్మించుకోవచ్చు, ముస్లింస్ మస్జిద్దులు నిర్మించుకోవచ్చు. అదేవిధంగా హిందువులు కూడా ఒక మంచి దేవాలయాన్ని శ్రీవారికి ఉండాలనుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు? అదేవిధంగా గత ప్రభుత్వం దివ్య దర్శనం పేరుతో మరి అన్ని దేవాలయాలకి కూడా మరి హిందువులు అన్ని దేవాలయాలని కూడా సందర్శించుకోవడానికి ఒక దివ్య దర్శన యాత్రని మేము ప్రారంభిస్తే మీరు వచ్చిన తర్వాత ఎందుకు మరి ఆ యాత్రని నిలిపివేయడం జరిగింది, దివ్య దర్శనం పథకాన్ని ఎందుకు రద్దు చేశారో కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఈ విధంగా మీరు ఇటువంటి పనులన్నీ చేస్తూ ఈ రోజున ఆఖరికి టీటీడీ భూములను కూడా అన్యాక్రాంతం చేసే విధంగా వాటిని మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున టీటీడీ శ్రీవారికి చెందినటువంటి ఆస్తులను కూడా కాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేమంటే మీరు గత ప్రభుత్వం మీద నెపం నెడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా గత బోర్డు టీటీడీలో ఆ రోజున అధికారులు ఒక ఎజెండాలో ఈ అంశాన్ని పెట్టి సబ్ కమిటీ ఒక తీర్మానం చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి టీటీడీ భూముల అమ్మకానికి సంబంధించినటువంటి ప్రక్రియని ముందుకు తీసుకువెళ్లలేదు. కేవలం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా అయిన తర్వాత 34/2020 ప్రొసీడింగ్స్ ఇస్తూ ఆఖరికి మీరు అధికారులను కూడా నియమించారు కదండి. ఆక్షన్ ఆఫీసర్స్ శ్రీ ఉదయ్ భాస్కర్ రెడ్డి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ యాజ్ ఆక్షన్ ఆఫీసర్, టీమ్ ఏ అండ్ టీమ్ బి అని 2 టీమ్స్ మీరు ఏర్పాటు చేసి టీటీడీ అమ్మకాలకి టీటీడీ ఆస్తుల వేలానికి సిద్ధపడింది మీరు కాదా? ఈ విధంగా శ్రీవారికి చెందినటువంటి ఆస్తుల్ని కబ్జా చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఇవాళ సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత మరి రెజల్యూషన్ నంబర్ టీటీడీ బోర్డు రెజల్యూషన్ నంబర్ 309 డేటెడ్ 29/2/2020 ద్వారా దీనిలో చాలా స్పష్టంగా ఉంది. మీరందరూ కూడా చూడొచ్చు. దీనిలో రిజల్యూషన్ నంబర్తో సహా ఉంది. మీరు ఎందుకని ఈ రకంగా శ్రీవారి ఆస్తుల్ని కాజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు? రిషికేశ్ లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి ఉన్నటువంటి విలువైనటువంటి శ్రీవారి ఆస్తుల్ని కబ్జా చేయడం కోసం ఈ రోజున ఈ విధంగా మీరు ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చి మరి ఆస్తులన్నింటినీ కూడా కాజేయటం నిజంగా కూడా హిందువుల మనోభావాల్ని పెద్ద ఎత్తున దెబ్బతీస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి మీరు మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టద్దు. దయచేసి మీరు హిందువులపైన దాడి చేయొద్దు, దేవాలయాలపైన దాడి చేయబాకండి. అన్ని మతాలని కూడా సరిసమానంగా చూడండి. గతంలో ఏ విధంగా అయితే మేము అన్ని మతాలని గౌరవిస్తూ పరిపాలన సాగించామో అదేవిధంగా పరిపాలన చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ సర్క్యులర్ ఇచ్చారో మన్మోహన్ సింగ్ దేవాలయాల భూముల్ని ఇళ్ల పట్టాలకి పంపిణీ చేయమని ఇచ్చినటువంటి సర్క్యులర్ ని రద్దు చేయమని మేము ఆ రోజున శాసన మండలిలో మా నారా లోకేష్ గారు కానివ్వండి, మా ఎమ్మెల్సీలు అందరూ కూడా డిమాండ్ చేశారు. తక్షణమే ఈ సర్క్యులర్ ని మీరు రద్దు చేయాలి. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో మీరు నిలుపుదల చేసినటువంటి శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని కూడా మీరు పునఃప్రారంభించాలి. తప్పనిసరిగా అమరావతిలో శ్రీవారికి మంచి దేవాలయం ఉండాలి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 150 కోట్ల రూపాయలతో ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ చేశారో ఆ నిర్మాణాన్ని మీరు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా టీటీడీ ఆస్తులను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలం వేయడానికి అవకాశమే లేదు. తక్షణమే మీరు మొన్నేదో తాత్కాలికంగా నిలుపుదల చేశామని ఏదో ఒక జీవో గురించి చెప్తా ఉన్నారు. పర్మనెంట్ గా నిలుపుదల చేయాలి. ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలి మీరు టీటీడీ ఆస్తులపైన కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున హిందువుల మనోభావాల్ని దయచేసి మీరు దెబ్బతీయబాకండి. గతంలో టీటీడీకి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. ప్రధానంగా మరి మా పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు తిరుమల కొండపైన నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించి ఈ రోజున కొన్ని లక్షల మంది మరి శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల కొండపైన భోజనం చేయగలుగుతున్నారంటే మరి ఆ పథకాన్ని ఆ రోజున అన్నగారు ప్రారంభించబట్టి ఈ రోజున అటువంటి సౌకర్యం భక్తులకు కలిగింది. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అంటే తమ ఇలవేల్పుగా మరి శ్రీవారిని కొలుస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలోనూ కూడా శ్రీవారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తిరుమల కొండపైన మరి నూతనంగా వసతి సౌకర్యాలు కానివ్వండి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా కడప జిల్లా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో కడప జిల్లాలో ఒంటిమిట్ట దేవాలయాన్ని
దేవాలయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారు అభివృద్ధి చేశారు. ఈ విధంగా దేవాలయాల అభివృద్ధికి మేము గతంలో తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కృషి చేస్తే ఈ రోజున దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అటువంటి పనులు ఏమీ చేయకపోగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నాడు. దేవాలయాలపైన, దేవాలయాల ఆస్తులపైన పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నాడు.